వర్కౌట్ చేసి 6 ప్యాక్ చేశాను నేను అన్న. కరెక్ట్. ఓకేనా? అది మీ డాడీ ఇన్స్పిరేషనా లేకపోతే తేజ్ ఇన్స్పిరేషనా లేకపోతే ఇంకెవరు ఇన్స్పిరేషన్? లేదు, నాది ఇన్స్పిరేషన్. ఎలా? ఇప్పుడు ఒక బండ ఉంటే దాన్ని చెక్కి దాన్ని ఒక స్టాచ్యూ చేయాలనిపిస్తుంది. నీకు తెలుసు కదా ఎలా ఉండేవాడి ఇంతకుముందు. I know basic. I know. Tell me about it. What you people will never change, ra. You really do your no job. You know, see, I hate you, ra. You people have a lot of egos, ra. ఇన్స్పిరేషన్ బ్లాక్ చిన్న టైంలో. ఓకే. అంతే. అప్పటి నుంచి చూసినప్పుడు నవీన్ he was very small. And small and నీలాగే. I mean, I'm talking about 7-8 years back. స్మాల్. ఎలా స్మాల్? వయసులో. ఫిజిక్లో కాదు. అదే. అంత చిన్నపిల్లని చూసి నేను అంత లావు చూస్తే పెద్దవాడు అనుకుంటాగా. కూర్చొని చేస్తారు. తర్వాత తెలిసింది చాలా చిన్నవాడని. మరి ఎందుకు ఇంత లావు అయిపోయాడు అని చెప్తే సమ్ రీజన్స్ ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ చెప్పండి. మా ఇద్దరిదా చిన్నప్పుడు చీజ్ క్యూబ్స్. చిన్నప్పటి నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే నాకు అప్పుడే హైదరాబాద్ నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యాను. సో పెద్దమ్మ ఇంట్లో ఉండేవాళ్ళం. సో డయాగ్నల్లీ ఆపోజిట్ కృష్ణ గారి ఇల్లు. సో అక్కడ చరణ్, నవీను వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. నాకు అప్పుడే వచ్చాను, నాకు ఎవరు పరిచయం లేదు. నేను ఇంట్లో ఒక్కడనే ఆడుకుంటూ ఉండేవాడిని. మమ్మీ ఏమో ఎంతసేపు అని చెప్పి నాతో పాటు ఉండగలుగుతుందని చెప్పేసి మమ్మీ బయటికి వెళ్ళరా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ అంటే. పక్కింట్లో అసలు పక్కింటి అంటే ఇల్లు లేదు, రవిప్రసాద్ యూనిట్ ఉండేది. ఇంకా ఎదురింట్లో పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు పరిచయం లేదు నాకు. అలా కాదని చెప్పేసి చూస్తే కృష్ణ గారు ఇంట్లో నరేష్ గారు ఉండేవారు. సో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయితో మీరు పరిచయం చేయండి సరిపోద్దని చెప్పి మా అత్త చెప్పింది అనమాట. సో అలాగే మా మమ్మీ నవీన్కి పరిచయం చేసింది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్రికెట్ ఆడాం. అమ్మా క్రికెట్ ఆడుకోవచ్చు అని చెప్పి చిన్న ఇదనమాట. సో నెక్స్ట్ డే నేను అలాగా వీడింటికి బయలుదేరుతుంటే కరెక్ట్గా వీడు పక్కన హలీం స్టోర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడ ఆయన చూసి నవీన్ అని గట్టిగా అరిశాను. వీడు పట్టరా వీడు అని చెప్పి చిరాగ్గా చూసాడు. ఏంటి అని చూస్తే వాడు చీజ్ క్యూబ్ కొనుక్కున్నాడు. ఆ చీజ్ క్యూబ్ నేను అడుగుతానేమో, ఆ చీజ్ క్యూబ్ నేను ఎక్కడ తినేస్తాను ముందే వాడు మైండ్లో ఊహించుకొని ఏంటి అంటే చీజ్ క్యూబ్ కావాలా అంటాడు. నాకు వద్దు అని. మరి ఏం కావాలంటే క్రికెట్ ఆడుకుందామా అంటాడు. అయితే ఓకే. నా పర్స్పెక్టివ్ నుంచి వస్తే ఇది ఇప్పుడు అది వాంటేజ్ పాయింట్ లాగా, ఇప్పుడు వీరమండి లాగా ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి వస్తే ఆల్రెడీ ఒక ఏదో డిసప్పాయింట్ ఉన్నాను నేను. ఏదో ఫ్రెండ్తో గొడవపడి అసలు ఇంకా ఫ్రెండ్షిప్ వద్దు లైఫ్లో అన్న ఆ టైప్లో ఉన్నాను. అంటే బేసిక్గా మాకు లవర్స్ అని సీన్ లేదు కదా అప్పుడు, ఫ్రెండ్స్తో ఏం చేసుకున్నా అప్పుడు. సో ఆ టైప్లో ఉన్నా. అప్పుడు ఏంటి, లవ్లో ఫెయిల్ అవుతే ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటారు, నేను చీజ్ క్యూబ్ తినేవాడిని. అందుకే చీజ్ క్యూబ్లా తయారైన, అది వేరే. అది బాగా అప్పటికి లావు ఉండేవాడు. అప్పుడు ఒక అమ్మాయి క్యూట్గా అని చెప్పి అనుకునేది, బట్ ఆ అమ్మాయితో బ్రేకప్ అయింది. లేదు, అది 3 ఏళ్ళు పెద్దని తెలిసింది. వెంటనే ఐఎమ్ 10th స్టాండర్డ్ అని అక్క అన్నాను. అక్క నాకు అక్క దేశం అనుకుని డిప్రెషన్. ఆ టైంలో వచ్చే ఇంకా ఫ్రెండ్సే వద్దా అనుకున్న టైంలో ఇది నోటీస్ చేశారు, ఇలా తయారయ్యాడు చీజ్ క్యూబ్ తింటూ ఇలా బ్రిటానియా ప్యాకెట్లో తయారైనా అని రియలైజ్ అయ్యారు. డబ్బులు ఇచ్చారు కాదు, కానీ వీడు ఎక్కడ వీడు ఇస్తే చీజ్ క్యూబ్ కొనేసుకుంటాడని. నేను మనకైనా కావాలంటే ఎంత దూరం అయినా వెళ్తాం కదా, చీజ్ క్యూబ్ కావాలి, దానికి 5 రూపాయలు ఒక చీజ్ క్యూబ్. సో మనకు ఒకటి సరిపోదు, 2 కావాలి, హార్ట్కి లంకి 2 కావాలి మనకి. సో టీషర్ట్లు దొరికేది ఒక నాయుడు హాల్ షాప్కి వెళ్ళి టీషర్ట్ ఉంటే అక్కడ చూసా ఒక టీషర్టు, ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ ఐ హ్యావ్ ద మనీ అని రాసి ఇంత పెద్ద 10 రూపీస్ నోటు వాడు అక్కడ లామినేట్ చేసిన. అప్పుడు సూపర్ ఫ్యాషన్, తెలీదు, ఐడియా లేదు. అప్పుడు ఆ టీషర్ట్ ఇది బాగుంది, ఇది ఒకవేళ వెలిసిపోయినా కూడా ఇంకోటి కావాలి, 4 టీషర్ట్లు కొనుక్కున్నారు. సో ఏంటంటే నెక్స్ట్ వీక్ 10 రూపాయల నోట్, ఆ 10 రూపాయల నోట్ని అలా కట్ చేసి టీషర్ట్ నుంచి చీజ్ క్యూబ్ కొనుక్కున్నాడు. వ్యాలిడ్ 10 రూపాయల నోటు. మరి తెలియదు ఆడు హలీం స్టోర్స్ ఎలాంటి వాడు తెలీదు. చీజ్ క్యూబ్ కొనుక్కొని చాలా ప్రెషస్ మాట. అంటే ఒక 1 మంత్ లేదు చీజ్ క్యూబ్. ఫైనల్ టీషర్ట్ దొరికి నాకు మోక్షం. డైరెక్టర్ గిరి గురించి మాట్లాడేది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అంటే ఒక ఫేమస్ రైటర్ కదా తెలుగు ఇండస్ట్రీ, చాలా అంటే ఈజ్ డన్ లాట్ ఆఫ్ మూవీ. నాకు తెలీదు ఆయన ఫస్ట్ ఎలా పరిచయం ఏంటంటే ఇతను ఒక సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చాను, సో పరిచయం చేసుకున్నా. ఫస్ట్ ఆయన సినిమా డైరెక్టర్ అని కూడా నాకు తెలియదు, అంత ముఖపరిచయం అవ్వాలి ఫస్ట్. సో స్క్రిప్ట్ చెప్పారు, ప్రాబ్లీ రైటర్ ఏమో అని అనుకుంటున్నా. దాని తర్వాత ఎందుకు బాగుంటుందని చెప్పి స్క్రిప్ట్ చెప్పేసరికి ఫస్ట్
హ్యూమర్ బాగుండింది స్క్రిప్ట్లో. అండ్ ఈ క్యారెక్టర్ ఈ ఫస్ట్ హాఫ్ ప్లే అంతా చాలా బాగుంది.